వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్య లేకుండా వారికి జీవనోపాధి యువత అన్ని రంగాల్లో ముందుకు వచ్చి పోరాడాలి తరగతి గదిలో గొడుగులు పట్టుకొని కూర్చున్న విద్యార్థులు చిత్తడిగా ఏర్పడి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కులగణన చేపట్టాలి ఇక డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగల్లో జంట నగరాల్లో బోనాల జాతర ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు గోల్కొండ జగదాంబిక సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి ఆలయంలో వేడుకలను విజయవంతంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఈసారి ఆది సోమవారాల్లో లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో బోనాల జాతరను ఘనంగా జరుపుకోనున్నారు ఈ సందర్భంగా లాల్ దర్వాజా బోనాలకు ఉన్న ప్రాముఖ్యతలేంటో దీని వెనుక ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుంటామని తెలిపారు బోనాలు సెలబ్రేషన్స్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం సందర్భంగా రావడం జరిగింది. అయితే నేను లేట్ డాక్టర్ బి దానప్ప గౌలిపురాలో మాణిక్యపురి టెంపుల్ పక్కన ఉండే వాళ్ళము. నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అంతా కూడా ఈ ఏరియాలో జరిగింది. ప్రతి బోనానికి ఇక్కడికి వస్తాను. అందరూ బాగుండాలని అందరి గురించి ప్రే చేశాను. ముఖ్యంగా ఎవరికి ప్రాబ్లం రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రే చేస్తాను. ఇక్కడ టెంపుల్ వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో అటెండ్ అయ్యి పూజ జరిపిస్తారు. టెంపుల్ సంబంధించిన అందరి అధికారులకు పూజారులకు సిన్సియర్ థ్యాంక్స్. చైర్మన్ ఆధ్వర్యంలో రాఘవేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగడం. అందరికీ నమస్కారం. శ్రీమాతే నమః. ఈరోజు గౌరవ రెడ్డి గారు ఇక్కడ దర్శించుకోవడం గౌరవ సమర్పించడం అనేది నా అదృష్టం. అదేవిధంగా అమ్మవారి కటాక్ష వీక్షణాలు చెప్తే వరుసగా హైకోర్టు రెడ్డిగా వారు వరుసగా బిజీ ఉన్నప్పటికీ ఈరోజు దాదాపుగా 6-7 టెంపుల్స్ దేవస్థానాలకి వారు అమ్మవారి దేవాలయాలకి వెళ్ళడం గౌరవ సమర్పించడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. లాల్ దర్వాజా సింహవాహిని టెంపుల్ అనేది పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో స్టూడెంట్ యూత్ కల్చరల్ ఫెస్ట్ 2024 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డోల్ ప్రారంభించారు. పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం 16,250 పైచిలుక డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్రంలో ఇవ్వబోతున్నారు అని తెలిపారు. ప్రభుత్వాలు నిరుద్యోగుల కోసం నిరుద్యోగ సమస్య లేకుండా వారికి జీవనోపాధి చూపించాలి అని తెలియజేశారు. రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు.
భారతదేశంలో యువత అన్ని రంగాల్లో ముందుకు వచ్చి పోరాడితే ఏ దేశమైనా అభివృద్ధిలో ముందు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేటలోని ప్రముఖ కళాకారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా ప్రోత్సహించారు. అవన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. అవి అంతరించిపోకుండా ఉండాలి అంటే ఇటువంటి ఫెస్టివల్స్ మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్నప్పుడు చిన్నపిల్లలు వేసినటువంటి మీరు ఏ పాత్రలో వేషధారణలు వేశారో పెద్ద అయినాక కూడా గుర్తుండేటువంటివి అవే వేషధారణలు, అవే కల్చరల్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి మీ పాత్రలు, అవునా కదా? కాబట్టి ఇటువంటి చాలా అవసరం. ఉపాధ్యాయ పోస్టు భర్తీకి సంతకం చేశారు. ఆ నోటిఫికేషన్ తొందరలో రాబోతా ఉంది. రాష్ట్ర వాళ్ళంతా యూత్, మరి దానికి సంబంధించి కూడా చిలకలూరిపేట తదితర చోట్ల అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలియజేస్తారు. మూడో ముఖ్యమైన అంశం, ఈరోజు యువజనులు యూత్ అంటే 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు మనం యూత్ అని. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని అశోక్ నగర్లోని వివేకానంద విద్యానికేతన్ హై స్కూల్లో పోచమ్మ తల్లి బోనాల మహోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, పోతురాజులు, పులివేషధారులు, అమ్మవార్ల అవతారాలలో పాఠశాల సమీపంలోని వీధుల్లో ర్యాలీగా చిన్నారులు వేషధారణలు ప్రదర్శిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ బుచ్చారావు, మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో వర్షాకాలం రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తుండటంతో చిత్తడిచిత్తడిగా ఏర్పడి వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు అని తెలిపారు. నిర్మల్ జిల్లా నెన్నెల మండలం కృష్ణాపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్లాబ్ క్రాక్ రావడంతో పైనుంచి నీరు కారుతుండగా 8వ తరగతి విద్యార్థులు గదిలో గొడుగులు పట్టుకుని భయపడుతూ కూర్చుంటున్నారు. కొమరం భీం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 10 టీఎంసీలు 5.30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన వరద నీటిని గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పెంచికల్పేట్ బెజ్జూర్ వెళ్లే రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు బస్సును ఆపి చేతులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా కోట నీలిమ బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుతున్నానని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొంచెం అలా మేడం వస్తారు కదా మేడం వాటర్ సీఎం కొంచెం బ్యాక్ పట్టుకోండి ఫోటో పట్టుకోండి ఆగమా 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 మంగళ నీరాజన దర్శన నీరాజనాశక్తి పునరాచమన్యం సమర్పయామి सर्वकार्य सर्वकार्य आनुकूल्य ఓకే రైట్ అందరికీ నమస్కారం. ఇవాళ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దగ్గర బోనాలు సమర్పించడం జరిగింది. అమ్మవారు ఆశీస్సులతో బోనం తీసుకొచ్చి నేను అక్కడ మనందరి వైపు మీద మనందరి సనత్ నగర్ కుటుంబం అంతా వాళ్ళందరి వైపున బోనం సమర్పించాను. ఈ దాంతో కోరిక ఏంటంటే మనం అందరం సనత్ నగరే కాదు హైదరాబాద్లో అలాగే తెలంగాణలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మా మిత్రులందరితో మా కాంగ్రెస్ ఇక్కడున్న లీడర్సు కాడర్సు అందరితో కలిసి ప్రార్థన చేసి ఇప్పుడే బల్కంపేట్ టెంపుల్ బయటికి వస్తున్నాం.
మీరు మా వెనకాల చూస్తుంటారు, వేల మంది ఇవాళ బోనాలు సమర్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని కూడా ముందర రివ్యూ చేసి మిగతా అన్ని ఏజెన్సీస్తో మేము చూసి ఒక్కొక్క మా కాడర్, ఒక్కొక్క మా కాంగ్రెస్ లీడర్ ఇక్కడ ఎంతో సమర్పణ భావనతో, భక్తితో, భయంతో సర్వీస్ చేసి వాళ్ళు వీళ్ళందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎంతో మా వైపు నుంచి. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల ఎన్నికల బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కులగణన చేపట్టాలి అన్నారు. కులగణన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20% నుండి 42% పెంచాలి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీకి ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. సర్పంచులు అవడానికి కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలి అన్నారు. ఇండియా కూటమి బలంగా ఉంది అన్నారు. బీసీ బిల్లుపై పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడితే అన్ని పార్టీలను ఒప్పిస్తామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎన్నికలపై కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం అంటాడు, మేము కులగణన చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 20% నుంచి 42% పెంచామని డిక్లేర్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళు ఎట్టి పనిలో యుద్ధమే జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఏమి ఒక ప్రభుత్వం ముఖ్యమా, 2 కోట్ల మంది బీసీలు ముఖ్యమా అని నేను అడుగుతున్నా. 2 కోట్ల మంది బీసీలతో పెట్టుకుంటే ఎవరైనా నిలవగలుగుతారా అని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈరోజు 42% పెంచితే ఎలాంటి చట్టపరమైన న్యాయపరమైన ఇష్యూలు రావని కూడా ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం. వెంటనే కులగణన చేపట్టారు. ఎన్నికలు జరిగి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల మీకు 15 రోజులు చాలు కులగణన చేయడానికి. ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సమగ్ర కులగణన, సమగ్ర జనగణన చేసి సర్వే చేసినప్పుడు 1 రోజులో జరిపాడు. 2 రోజులు గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేశాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే 8 రోజుల మంత్రులు మీరే, చైర్మన్లు మీరే, ఆఫీసర్లు మీరే. మా ఊళ్ళు బీసీలు సర్పంచులు కూడా కావద్దా? ఎందుకు ఇంత కడుపునంటే మీకు? గ్రామాలలో మా వాళ్ళు చదువుకున్నారు, నాయకత్వం పెరిగింది. సర్పంచులకు కూడా మీరు ఓర్వరా? అందుకే మా అన్నలకు, బ్రదర్స్ అందరికి చెప్తున్నా, మాకు రిజర్వేషన్లు పెట్టడానికి అగ్రకులాలు కూడా సహకరించాలి. ఇది అన్నదమ్ముల పంచాలి. కాబట్టి బీసీ రిజర్వేషన్లు 42 అన్నందుకు మనం 42 అంటున్నాం. యాక్చువల్ అయితే జనాభా ప్రకారం 52 ఇవ్వాలి. మేము 52 కూడా అడుగుతలేము. మీరు అన్నమాట కట్టుబడి పెంచమంటున్నాం. లేకపోతే రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. అప్పుడు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇంకా ఢిల్లీకి పోయి ఢిల్లీలో ధర్నాలు చేసి రాహుల్ గాంధీకి కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వంకి ఏమైనా ఇబ్బందులు ఉంటే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలి కేంద్రంలో. అక్కడ ఇండియా కూటమి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్య లేకుండా వారికి జీవనోపాధి, యువత అన్ని రంగాల్లో ముందుకు వచ్చి పోరాడాలి. తరగతి గదిలో గొడుగులు పట్టుకొని కూర్చున్న విద్యార్థులు, చిత్తడిగా ఏర్పడి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కులగణన చేపట్టాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.